విద్యార్థులందరికీ నమస్కారం. ఈ వీడియో నందు త్రికోణమితి చాప్టర్ నుంచి మరి స్క్రీన్పై గమనిస్తున్నటువంటి వివిధ పోటీ పరీక్షల్లో కూడా మనకి 5 నుంచి 6 క్వశ్చన్స్ లేదా కొన్ని సందర్భాలు అంతకంటే ఎక్కువ కూడా రావడానికి అవకాశం ఉంది. కాబట్టి మనం వాటిని ఏ విధంగా సాల్వ్ చేయాలని నేర్చుకున్నట్టయితే మనకి మార్క్స్ స్కోర్ చేయడానికి చాలా పాసిబిలిటీస్ ఉంటాయి. సో ఇప్పుడు మనం క్వశ్చన్స్ అన్ని కూడా వరుసగా సాల్వ్ చేసుకుంటూ వెళ్దాం. ఓకేనా స్టూడెంట్స్? సో మీరందరూ కూడా మంచిగా పెన్ను పేపర్ రెడీ పెట్టుకొని మీరు కూడా ఏ విధంగా సాల్వ్ చేయాలనో మీకు ఎంతవరకు గుర్తుందో చూసుకుంటూ వెళ్ళండి. సో ఫస్ట్ క్వశ్చన్ అబ్జర్వ్ చేయండి. tan theta is equal to 3/4. Then find the other trigonometric ratio of angle A. సో tan theta is equal to 3/4 ఇచ్చిండు. Find the other trigonometric ratio of angle A. యాంగిల్ ఏకు ఈ కింది వాటిలో ఏది కరెక్ట్ అవుతుంది? సో ఇచ్చినటువంటి ట్రయాంగిల్ ఒకవేళ 3/4 అనుకున్నట్టయితే మరి ఆ యాంగిల్కి ఏదొస్తుంది? సో మనం ఒకసారి గమనించినట్టయితే మనకి 3, 4 ఇది ఏ అనుకున్నట్టయితే ఇది 3 అవుతుంది, ఇది 4 అవుతుంది. సో ఇప్పుడు ఇది 5 అవుతుంది. 3, 4, 5 మిగిలినటువంటి ఏ ట్రిగామెట్రిక్ రేషియో రాసినా కూడా వీటితోనే వస్తుంది. మరి ఇప్పుడు ఒకవేళ సైన్ రాసినట్టయితే 3/5 వస్తుంది. ఉందా ఇక్కడ? లేదు. నెక్స్ట్ కాస్ రాసినట్టయితే 4/5 వస్తుంది. లేదు. నెక్స్ట్ సైన్ రాలేదు, కాస్ రాలేదంటే సైన్కి రెసిప్రోకల్ కొసెక్ రాదు, సీకెంట్ కూడా రాదు. ఇంకా మిగిలింది ఏంది? 3/4కు 4/3. సో 4:3 అనేది మనకి cot theta వస్తుంది. కాబట్టి ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆప్షన్. సెకండ్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆప్షన్. ఓకేనా? నెక్స్ట్ది సైన్స్ పవర్ ఆఫ్ 6 theta ప్లస్ కాస్ పవర్ ఆఫ్ 6 theta ఈక్వల్ టు డాష్ అని ఇచ్చిండు. ఇక్కడ మనకి ఫార్ములాస్ ఉన్నాయి. మరి ఏది కరెక్ట్ అవుతుందని అడుగుతున్నాడు. సో మనకి డైరెక్ట్గా సైన్కి కాస్కి ఉన్నటువంటిది సైన్ స్క్వేర్ టీటా ప్లస్ కాస్ స్క్వేర్ టీటా ఈక్వల్ టు 1 అవుతుంది. సైన్ స్క్వేర్ టీటా ప్లస్ కాస్ స్క్వేర్ టీటా ఈజ్ ఈక్వల్ టు 1. ఓకేనా? సో ఇప్పుడు మనకి ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ లేదంటే ఏ ప్లస్ బి హోల్ క్యూబ్ ఫార్ములా ప్రకారం చేస్తే ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ప్లస్ 3ab ఇంటూ ఏ ప్లస్ బి ఈ ఫార్ములా ప్రకారం చేయొచ్చు. ఇప్పుడు మనకి సైన్ పవర్ ఆఫ్ దీనికి సైన్ స్క్వేర్ టీటా ఇంటూ హోల్ పవర్ ఆఫ్ 3, ఇంకొకటి కాస్ స్క్వేర్ టీటా హోల్ పవర్ ఆఫ్ 3. అంటే ఇక్కడే ఫార్ములా ఉపయోగిస్తామంటే ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ అంటే ఏ ప్లస్ బి ఇంటూ ఏ స్క్వేర్ మైనస్ ఏబి ప్లస్ బి స్క్వేర్ ఈ ఫార్ములా ప్రకారం చేయొచ్చు. అప్పుడు ఏమవుతుంది మనకి అంటే సైన్ స్క్వేర్ టీటా ప్లస్ కాస్ స్క్వేర్ టీటా. ఇక్కడ చూడండి ఏ ప్లస్ బి అంటే సైన్ స్క్వేర్ టీటా ప్లస్ కాస్ స్క్వేర్ టీటా డైరెక్ట్ రాసుకోవాలి, ఎంట్రన్స్ ఎగ్జామ్ కాబట్టి తక్కువ టైంలో 1. నెక్స్ట్ ఇది సైన్ పవర్ స్క్వేర్ అంటే సైన్ పవర్ ఆఫ్ 4 టీటా ప్లస్ కాస్ పవర్ ఆఫ్ 4 టీటా మైనస్ ఏ ఇంటూ బి అంటే సైన్ స్క్వేర్ టీటా ఇంటూ కాస్ స్క్వేర్ టీటా. ఓకే. నెక్స్ట్ ఇది సైన్ పవర్ ఆఫ్ 4 టీటా ప్లస్ కాస్ స్క్వేర్ 4 టీటా అంటే మళ్ళీ ఏం రాయొచ్చు? సైన్ స్క్వేర్ టీటా హోల్ స్క్వేర్ ప్లస్ కాస్ స్క్వేర్ టీటా హోల్ స్క్వేర్ మైనస్ సైన్ స్క్వేర్ టీటా ఇంటూ కాస్ స్క్వేర్ టీటా. మళ్ళీ ఇక్కడ ఏముంది? ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ఉంది. సో ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ మైనస్ 2ab. కాబట్టి ఇదేమవుతుందంటే మనకి సైన్ స్క్వేర్ టీటా ప్లస్ కాస్ స్క్వేర్ టీటా మైనస్ 2 సైన్ స్క్వేర్ టీటా కాస్ స్క్వేర్ టీటా. ఫస్ట్ది -1 సైన్ స్క్వేర్ టీటా కాస్ స్క్వేర్ టీటా ఉంది. సో దీని బదులు 1 రాస్తాం. ఇక్కడ -2 సైన్ స్క్వేర్ టీటా కాస్ స్క్వేర్ టీటా -1 3 సైన్ స్క్వేర్ టీటా. కాబట్టి ఇదేమవుతుంది? మొత్తం మీద -3 సైన్ స్క్వేర్ టీటా కాస్ స్క్వేర్ టీటా అవుతుంది. సో ఆప్షన్ 1 ఇస్ ద కరెక్ట్ ఆప్షన్. ఓకేనా? 1 - 3 సైన్ స్క్వేర్ టీటా కాస్ స్క్వేర్ టీటా. నెక్స్ట్ వన్ థర్డ్ క్వశ్చన్ చూసినట్టయితే సైన్ 45 డిగ్రీస్ 1/√2 అలాగే కాస్ 45 దట్ ఈజ్ ఆల్సో 1/√2. 1/√2 ప్లస్ 1/√2 డినామినేటర్స్ ఏమున్నాయి కూడా 2/√2. సో 2 నేను రాయొచ్చు √2 ఇంటూ √2/√2. సో క్యాన్సల్ అవుతుంది. √2 ఈజ్ ద ఆన్సర్ ఆప్షన్ 1. ఓకేనా? ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్ అవుతుంది. నెక్స్ట్ వన్ ఇఫ్ సీకెంట్ టీటా ప్లస్ టాన్ టీటా ఈజ్ ఈక్వల్ టు 4/3 అయితే సీకెంట్ టీటా ఇంటూ టాన్ టీటా ఎంత? సీకెంట్ టీటా ఇంటూ టాన్ టీటా వాల్యూ ఎంత? సో మరి ఒక్కసారి మనకి ఇచ్చినటువంటిది అబ్జర్వ్ చేస్తే ఏముంది? సీకెంట్ టీటా ప్లస్ టాన్ టీటా ఈజ్ ఈక్వల్ టు 4/3. సో సీకెంట్ టీటా ప్లస్ టాన్ టీటా ఈజ్ ఈక్వల్ టు 4/3 అని ఇచ్చిండు. మనకు తెలుసు సీకెంట్ టీటా మైనస్ టాన్ టీటా అనేది ఒకదానికొకటి రెసిప్రోకల్స్ కాబట్టి 3/4 అవుతుంది. సో ఈ రెండు క్యాన్సిల్ చేస్తే 2 సీకెంట్ టీటా ఈజ్ ఈక్వల్ టు 4/3 ప్లస్ 3/4. 4 4 16 3 3 9 16 ప్లస్ 9 25.
సో 25/12. ఓకేనా, 25/12 అవుతుంది. మనకు ఓన్లీ సీకెంట్ థీటా కావాలి కాబట్టి 2 డినామినేటర్ అయితే మల్టిప్లై చేస్తుంది డినామినేటర్ను, కాబట్టి 24. 25/24 దట్ ఈస్ ద సీకెంట్ థీటా. అలాగే ఇప్పుడు ఇదే క్వశ్చన్లోనే మనం ఏం చేస్తున్నాం అంటే ఇప్పుడు కింద ఇది ఎగ్జామ్ మనం చూసినట్టయితే ఇక క్యాన్సల్ గుర్తులు మారుస్తున్నాం. ఇప్పుడు ఈ రెండు క్యాన్సల్ అవుతాయి. ఇది పక్క పెట్టేసుకోండి, సీకెంట్ థీటా అట్లే గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు tan థీటా 2 tan థీటా ఈక్వల్ టు 4/3 మైనస్ 3/4. ఇప్పుడు ఏమవుతుంది, 4 4 16, 3 3 9, 16 మైనస్ 9 7/4. అప్పుడు tan థీటా ఈజ్ ఈక్వల్ టు 7/8 అవుతుంది, 7/8. సో ఇప్పుడు మనకు కావాల్సింది ఏంది, సీకెంట్ థీటా ఇంటూ tan థీటా. సో సీకెంట్ థీటా అంటే 24 వచ్చింది, tan థీటా అంటే 7/8 వచ్చింది. 25/24 7/8. సో మనం క్యాన్సల్ కాదు కాబట్టి మల్టిప్లై చేసి 175/8 4 32, 8 2 16, 19. సో 175/192 ఈజ్ ద ఆన్సర్. సారీ, ఇక్కడ మనకి 12, ఇది 7/12 వచ్చింది. సో 7/24 ఇది కూడా 24 576. సో 175/576. సో ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. ఓకే, నెక్స్ట్ వన్, ద వాల్యూ ఆఫ్ sin square theta ప్లస్ 1/1 ప్లస్ tan square theta ఈజ్. మరి ఇక్కడ డినామినేటర్లో ఏముంది, 1 ప్లస్ tan square theta ఉంది. 1 ప్లస్ tan square theta అంటే మనకు సెకండ్ ఐడెంటిటీ ఒకసారి గుర్తు చేసుకోండి, సీకెంట్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1 ప్లస్ tan square theta. ఓకేనా, సో ఇప్పుడు 1 ప్లస్ tan square theta ఏం రాస్తున్నా, నేను సీకెంట్ స్క్వేర్ థీటా రాస్తున్నా. ఏం రాస్తున్నా, సీకెంట్ స్క్వేర్ థీటా. 1/secant square theta అంటే ఏం రాయొచ్చు, cos square theta అని రాయొచ్చు, cos square theta. sin square theta ప్లస్ cos square theta ఈక్వల్ ఏమవుతుంది, 1 అవుతుంది. ఓకే, గుర్తొచ్చింటుంది ఇప్పుడు మీకు అందరికీ. ఫస్ట్ 1 ప్లస్ tan square theta అంటే సీకెంట్ స్క్వేర్ థీటా, 1/secant square theta అంటే cos square theta, sin square theta ప్లస్ cos square theta అంటే 1 అవుతుంది. ఓకే, నెక్స్ట్ వన్, sin 30 degrees 17 degrees, cos 59 degrees 43 degrees. మరొకసారి గమనించినట్టయితే ఇక్కడ ఎట్లా ఉందంటే sin theta బై cos 90 మైనస్ థీటా ఉంది. ఒకదానికోటి రెండు కూడా మనకేమవుతాయి, కాంప్లిమెంటరీ అవుతాయి. ఏమవుతాయి, కాంప్లిమెంటరీ అవుతాయి. sin theta cos 90 మైనస్ థీటా, అంతేనా, sin theta ఇక్కడ cos, ఈ రెండింటిని యాడ్ చేస్తే 90 వస్తుంది, కాబట్టి కాంప్లిమెంటరీ అవుతాయి. ఎప్పుడైతే ఈ రెండు కాంప్లిమెంటరీ అవుతున్నావో sin theta బై cos 90 మైనస్ థీటా ఈక్వల్ టు 1 అవుతుంది ఆన్సర్. సో ఆప్షన్ 4 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా, మీరు మార్చినట్టయితే దీని బదులు 90 మైనస్ 30 degrees 17 minutes అని రాస్తాం. మరి cos 90 మైనస్ థీటా అంటే సైన్ కాబట్టి sin 30 degrees 17 minutes వస్తుంది. న్యూమరేటర్ డినామినేటర్ సేమ్ ఉంది కాబట్టి 1 అవుతుంది. సో అంత పెద్దగా చేయకుండా ఏం చేయొచ్చు, మనం ఈ యాంగిల్స్ని యాడ్ చేస్తే 90 వస్తూ ఇక్కడ సైన్ కాస్ కానీ, అలా కాకుండా కొసెక్ సీకెంట్ కానీ, ట్యాన్ కాట్ కానీ ఉన్నట్టయితే 1 అవుతుంది. ఇది గుర్తుంచుకుంటే డైరెక్ట్ రాయొచ్చు. సో ఇక్కడ మీరు చూస్తున్నటువంటిది మరి గూగుల్ క్రోమ్, మీరు నా యొక్క వెబ్సైట్లోకి వెళ్ళాలంటే గూగుల్ క్రోమ్లోకి వెళ్ళి మరి satvir.academy.com అని సెర్చ్ చేసినట్లయితే మీకు ఈ విధంగా వస్తుంది, థర్డ్ స్క్రీన్ వస్తుంది. మరి థర్డ్ స్క్రీన్ నుంచి మీరు మరి ఎందుకొరకు వెళ్ళాలంటే ఇప్పుడు మీకు చూస్తున్నటువంటి వీడియో ఇంతవరకు ఎన్ని చాప్టర్స్ అయితే చేయడం జరిగిందో, లేదా గతంలో ఎగ్జామ్స్ ఏ విధంగా వచ్చినాయి, మనం ఏ విధంగా సాల్వ్ చేయాలో నేర్చుకునికా, అలాగే గతంలో వచ్చినటువంటి క్వశ్చన్ పేపర్స్ కావచ్చు, మరి కొన్ని ఎగ్జామ్స్ కావచ్చు, ఆన్లైన్ ఎగ్జామ్స్ కావచ్చు, వాటికి సంబంధించినటువంటి కూడా ఈ యొక్క వెబ్సైట్ నందు ఉంచడం జరిగింది. మరి వెబ్సైట్లోకి ఈ విధంగా satvir.academy.com అని సెర్చ్ చేసి వెబ్సైట్లోకి వెళ్తే మీకు ఈ విధంగా వస్తుంది. మరి దీని మీద క్లిక్ చేసినట్టయితే ఇక్కడ స్క్రీన్ పైన గమనించండి, ఈ విధంగా ఓపెన్ అవుతుంది. మరి మొబైల్లో అయితేనేమో మీకు రైట్ సైడ్ ఈ విధంగా 3 డాట్స్ వస్తాయి, 3 లైన్స్. ఈ లైన్స్ పై క్లిక్ చేసినట్టయితే మీకు ఈ విధంగా వరుసగా ఉంటాయి, ఇవి ఒకదాని కింద ఒకటి ఉంటాయి. ఈ 6th మనకి ఈ విధంగా ఉంటుంది, టీఎస్ఆర్ చేసి పాలిసెట్ అని. అది ఓపెన్ చేసినట్టయితే మీకు ఇక్కడ చాప్టర్ వైజ్ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ ఉంటాయి. ఈ మధ్యలో ఇంకొకటి ఉంటుంది, టాపిక్ వైజ్ మోడల్ పేపర్స్ ఉంటాయి. సో వాటిపైన క్లిక్ చేసి మీరు చూసి నేర్చుకోవచ్చు, ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ఓకే, ఇది యూటిలైజ్ చేసుకోండి అందరు కూడా. నెక్స్ట్ క్వశ్చన్, sin a ప్లస్ cos a హోల్ స్క్వేర్ ప్లస్ sin a మైనస్ cos a హోల్ స్క్వేర్, sin a ప్లస్ cos a హోల్ స్క్వేర్ ప్లస్ sin a మైనస్ cos a హోల్ స్క్వేర్. సో ఇది ఎలా ఉందంటే ఇక్కడ a ప్లస్ b హోల్ స్క్వేర్ ప్లస్ a మైనస్ b హోల్ స్క్వేర్ ఉంది, ఇలా ఉంది. సో దీని ఫార్ములా ఏముంది డైరెక్ట్ అంటే 2a స్క్వేర్ ప్లస్ 2b స్క్వేర్, రెండింటి 2 కామన్ తీస్తే a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్. మరి ఏ అంటే ఇక్కడ ఎంత, sin a, కాబట్టి sin స్క్వేర్ a ప్లస్ cos స్క్వేర్ a. మీకు తెలుసు sin స్క్వేర్ a ప్లస్ cos స్క్వేర్ a ఎంత 1. సో 2 × 1 = 2 అవుతుంది.
సో ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. ఓకేనా. నెక్స్ట్ వన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ పాసిబుల్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ పాసిబుల్. సో ఏది పాసిబుల్ కాదని అడుగుతున్నాడు. సీకెంట్ థీటా ఈజ్ ఈక్వల్ కొసెక్ థీటా ఈజ్ ఈక్వల్ టు 0.14. కొసెక్ థీటా ఈజ్ ఈక్వల్ టు 0.14. అలాగే సీకెంట్ థీటా ఈజ్ ఈక్వల్ టు 100. అలాగే సైన్ థీటా ఈజ్ ఈక్వల్ టు 3/5. కాస్ థీటా ఈజ్ ఈక్వల్ టు 0. మరి ఏది పాసిబుల్ కాదు, ఈ కింది వాటిలో ఏది పాసిబుల్ కాదో చూడండి. మరి సీకెంట్ థీటా చూసినట్టయితే మనకి సీకెన్ ఓకే సైన్ కాస్ థీటా 0 వస్తుంది, సైన్ థీటా 3/5 కూడా వస్తుంది. అలాగే కొసెక్ వాల్యూ, సో సీకెంట్ వాల్యూ ఈ రెండు ఒకసారి గమనిద్దాం. కొసెక్ 0 ఈజ్ ఈక్వల్ టు 0. అలాగే కొసెక్ 90 ఈజ్ ఈక్వల్ టు 1. సో 0కి 1/4 మధ్యలో ఉంది కాబట్టి ఇది వస్తుంది. అలాగే సీకెంట్ 0 ఈజ్ ఈక్వల్ టు 1, సీకెంట్ 90 ఈజ్ ఈక్వల్ టు నాట్ డిఫైన్డ్. సో ఇది కూడా వస్తుంది. కాబట్టి ఇక్కడ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ నాట్ ఇంపాసిబుల్ అనే దాంట్లో మనకి కరెక్ట్ ఆప్షన్ అయితే లేదు. ఇక్కడ చూద్దాం. సో సీకెంట్ థీటా 100 అని ఇచ్చింది, కానీ మనకి సీకెంట్ థీటా కూడా ఇన్ఫినిటీ వరకు ఉంటుంది కాబట్టి ఇది కూడా మనకి పాసిబుల్ అవుతుంది. సో ఒకసారి ఇది మళ్ళీ ఒకసారి చూసుకోండి మీరు. నెక్స్ట్ ట్యాన్ ఆల్ఫా ప్లస్ ట్యాన్ బీటా బై కాట్ ఆల్ఫా ప్లస్ కాట్ బీటా ఈజ్ ఈక్వల్ టు ఎంత. ట్యాన్ ఆల్ఫా ప్లస్ ట్యాన్ బీటా బై కాట్ ఆల్ఫా ప్లస్ కాట్ బీటా. మరి ఒకసారి ట్యాన్ థీటా అంటే ఏం రాయొచ్చు, సైన్ బై కాస్ అని రాయొచ్చు, ఇది సైన్ బై కాస్ రాయొచ్చు. అలాగే ఇక్కడనేమో కాస్ బై సైన్ రాయొచ్చు, కాస్ బై సైన్ రాయొచ్చు. అప్పుడు ఏమవుతుంది మనకంటే ఈ విధంగా వస్తుంది. చూడండి ఇక్కడ రాస్తున్నా, సైన్ ఆల్ఫా కాస్ బీటా ప్లస్ కాస్ ఆల్ఫా సైన్ బీటా బై సైన్ ఆల్ఫా ఇంటూ సైన్ బీటా వస్తుంది. కిందదేమో మనకి కాస్ ఆల్ఫా ఇంటూ కాస్ బీటా వస్తుంది. డినామినేటర్ ఏమో కాస్ ఆల్ఫా సైన్ బీటా ప్లస్ సైన్ ఆల్ఫా కాస్ బీటా బై డినామినేటర్ ఏమొస్తుంది, సైన్ ఆల్ఫా ఇంటూ సైన్ బీటా వస్తుంది. ఇప్పుడు న్యూమరేటర్ సేమ్ ఉంది కాబట్టి క్యాన్సిల్ అవుతుంది, ఇది పైకి వచ్చేస్తుంది. అప్పుడు సైన్ ఆల్ఫా బై కాస్ ఆల్ఫా అంటే ట్యాన్ ఆల్ఫా అవుతుంది, సైన్ బీటా బై కాస్ ఆల్ఫా కాట్ బీటా అంటే ట్యాన్ బీటా అవుతుంది. సో ట్యాన్ ఆల్ఫా ఇంటూ ట్యాన్ బీటా, ఫస్ట్ ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. ఓకే, ట్యాన్ ఆల్ఫా అంటే సైన్ ఆల్ఫా బై కాస్ ఆల్ఫా, ట్యాన్ బీటా బై కాస్ బీటా. మనకి డినామినేటర్ వేరువేరుగా ఉన్నాయి కాబట్టి క్రాస్ మల్టిప్లై చేసి ఈ విధంగా వస్తుంది, ఇది ఇక్కడ వస్తుంది, క్యాన్సిల్ అవుతుంది. నెక్స్ట్ 10th క్వశ్చన్, ఇఫ్ ఏ వర్టికల్ పోల్ ఆఫ్ లెంత్ 6 meters cast a shadow is 4 meter long on the ground, at the same time a tower cast shadow 28 meters long, then the height of the tower is. సో ఇది మనకు మామూలుగా హైట్స్ సిమిలర్ ట్రయాంగిల్స్లో రావాలి, ఇక్కడ వచ్చింది. సో 6 meters హైట్ ఉంది, షాడోనేమో 4 meters ఉంది. అట్ ద సేమ్ టైము టవర్ యొక్క షాడో 28 meters ఇచ్చిండు, 28 meters షాడో ఉంది. ద టవర్ ఆఫ్ ద హైట్ అడిగిండు. సో 4 7 28 కాబట్టి 6 7 42. సో 42 meters ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా, ఎందుకంటే ఈ రెండింటి యొక్క రేషియో ఎంత ఉంటుందో ఈ రెండింటి యొక్క రేషియో కూడా అంతే ఉంటుంది. హైట్స్ యొక్క రేషియో, షాడోస్ యొక్క రేషియో ఈక్వల్గా ఉంటాయి కాబట్టి 4 7 28 కాబట్టి 6 7 42. సో ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. సో ఇది మీరు ఈ యొక్క టెలిగ్రామ్ గ్రూప్స్ డిస్క్రిప్షన్లో ఉంటాయి, మీరు గ్రూప్లో యాడ్ కావచ్చు ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వాళ్ళు. లేదంటే మీరు టెలిగ్రామ్లోకి వెళ్ళి సెర్చ్ చేసినా కూడా ఈ లింక్స్ ఉంటాయి. సో మీరు ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వాళ్ళు యాడ్ కావచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఓకే స్టూడెంట్స్. నెక్స్ట్ క్వశ్చన్ 11th క్వశ్చన్, ఇఫ్ థీటా ఈజ్ అన్ యాక్యూట్ యాంగిల్ సచ్ దట్ సీకెన్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు 3 అయితే ఇక్కడ ఇచ్చినటువంటి వాల్యూ ఎంత. సీకెన్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు 3 ఇచ్చిండు, సీకెన్ స్క్వేర్ థీటా ఈక్వల్ టు 3. అప్పుడు సీకెన్ థీటా ఏమవుతుంది, √3 అవుతుంది, √3/1. సో ఇప్పుడు ట్రయాంగిల్ ఫామ్ చేయండి. సీకెన్ థీటా అంటే దేనికి రేషియో, హైపోటేనియస్ బై అడ్జసెంట్, ఇది 1. అప్పుడు ఇది ఏమవుతుంది, √3² అంటే 3 - 1, సో √2 అవుతుంది. ఇది √2 అవుతుంది, ఇది 1 అవుతుంది, ఇది √3 అవుతుంది. ఇప్పుడు మనకు అడిగినటువంటిది ఏంది, ట్యాన్ స్క్వేర్ థీటా ఆపోజిట్ బై అడ్జసెంట్. ఆపోజిట్ బై అడ్జసెంట్ అంటే √2/1 అంటే √2² మైనస్ కొసెక్ స్క్వేర్ థీటా. కొసెక్ థీటా అంటే ఇది ఆపోజిట్ బై హైపోటేనియస్ కాబట్టి హైపోటేనియస్ బై ఆపోజిట్, √3/2 కాబట్టి 3/2 అవుతుంది, √3/√2 హోల్ స్క్వేర్ కాబట్టి 3/2 ప్లస్ కింద డినామినేటర్లో కూడా సేమ్ కాబట్టి √2²
ప్లస్ 3/2 ఎందుకంటే డైరెక్ట్ క్యాన్సిల్ అవుతుంది కాబట్టి. సో 4 మైనస్ 3/2 సారీ 2 మైనస్ 3/2 2 ప్లస్ 3/2 2 2 జా 4 4 మైనస్ 3 1 అవుతుంది 1/2 2 2 జా 4 4 ప్లస్ 3 7 7/2 2 2 క్యాన్సిల్ అయితే 1/7 ఇస్ ద ఆన్సర్. ఆప్షన్ సి 3. ఓకేనా. సో ఇచ్చింది సీకెండ్ స్క్వేర్ టీటా ఈజ్ ఈక్వల్ 3 ఇచ్చిండు. సీకెండ్ టీటా ఈజ్ ఈక్వల్ √3/1 అవుతుంది. సో హైపోటేనియస్ బై అడ్జసెంట్. ఓకే, కర్ణము బై ఆసన్న భుజం అవుతుంది. అప్పుడు ఎదుటి భుజం √h² మైనస్ a². h అంటే 3 అవుతుంది, h² అంటే 3 అవుతుంది, -1 సో √2 అవుతుంది. ఇప్పుడు tan టీటా అంటే ఆపోజిట్ బై అడ్జసెంట్ √2/1 √2² సో 2 అవుతుంది, మైనస్ √3/√2 హోల్ స్క్వేర్ 3/2 2 మైనస్ 3/2 2 ప్లస్ 3/2 సో 1/7 ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ వన్ secant square power of 4 secant power of 4a minus secant square a is equal to. సో ఇది మనకి డైరెక్ట్ లెక్కనే ఉంది బుక్లోనే. సో secant square a కామన్ తీస్తే secant square a -1 వస్తుంది. మరి మనకి ఉన్నటువంటి ఐడెంటిటీ ఏంది? secant square a మైనస్ tan square a is equal to 1. ఓకేనా. ఈ ఐడెంటిటీ ప్రకారం మనం ఏం చేయొచ్చు, +1 ఇటు సైడ్ వస్తే -1 అవుతుంది, ఇది ఇటు సైడ్ పోతే ప్లస్ అవుతుంది. కాబట్టి secant square a -1 అంటే tan square a అని రాస్తాము. అలాగే secant square a అని రాస్తే 1 ప్లస్ tan square a రాస్తాం. 1 ప్లస్ tan square a ఎందుకంటే ఫస్ట్ దాంట్లో secant square a కామన్ తీసినాం, ఇది వచ్చింది. దీని బదులు ఏమో tan square a రాస్తాం, దీని బదులు 1 ప్లస్ tan square a మల్టిప్లై చేస్తే tan square a ప్లస్ tan power of 4a. సో ఉందా ఆప్షన్? సెకండ్ ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. ఓకే. ఫర్ ఆల్ వాల్యూస్ ఆఫ్ టీటా 1 ప్లస్ cos టీటా కెన్ గివ్. సో మనకి వాల్యూస్ ఏదైనా ఉండని 1 ప్లస్ cos టీటా ఏమవుతుంది, టీటా అనేది ఏదైనా ఉండకోకు 1 ప్లస్ cos టీటా ఏమవుతుంది. సో 1 ప్లస్ cos టీటా అనేది ఎప్పుడు కూడా ఏమవుతుంది, పాజిటివ్ అవుతుంది. పాజిటివ్ ఎందుకంటే మనకి cos టీటా వాల్యూ ఏముంటుందంటే -1కి +1కి మధ్యలో ఉంటుంది, -1కి +1కి మధ్యలో ఉంటుంది. సో ఇప్పుడు అది ఏదైనా ఉండని -1 వచ్చినా కూడా 0 అవుతుంది, కానీ నెగిటివ్ అయితే కాదు, కాబట్టి పాజిటివ్. ఓకే, నెగిటివ్ అయితే అవకాశం లేదు, ఎందుకంటే 1 కంటే ఎక్కువ ఉంటేనే నెగిటివ్ అవుతుంది, కాబట్టి లేదు. కాబట్టి -1 కంటే ఎక్కువ అయితేనే నెగిటివ్ అవుతుంది, కాబట్టి అలాగే. ఓకే, ఇది లేకుంటే సారీ ఇక్కడ నాన్ నెగిటివ్, ఎందుకంటే 0 కూడా రావచ్చు, కాబట్టి నాన్ నెగిటివ్ ఇస్ ద ఆన్సర్. ఓకేనా, 13th ఆన్సర్ నాన్ నెగిటివ్. ఓకే, ఆప్షన్ 1. ఓకే, ఎందుకంటే ఇప్పుడు -1 ఉన్నప్పుడు 0 అవుతుంది, కాబట్టి నాన్ నెగిటివ్ కూడా ఉంది, కాబట్టి సో ఇది ఆన్సర్. సో ఆప్షన్ 1. నెక్స్ట్ వన్ 14th క్వశ్చన్ 1 మైనస్ tan స్క్వేర్ ఆల్ఫా బై cot స్క్వేర్ ఆల్ఫా -1. సో నేనేం చేస్తున్నా ఇక్కడ tan స్క్వేర్ ఆల్ఫా నేను రాస్తున్నా అంటే 1 బై cot స్క్వేర్ ఆల్ఫా రాస్తున్నా, బై cot స్క్వేర్ ఆల్ఫా -1. tan స్క్వేర్ ఆల్ఫా ఉన్న అక్కడ ఏం రాస్తున్నా 1 బై cot స్క్వేర్ ఆల్ఫా. ఇప్పుడు ఎల్సిఎం చేస్తే ఏమొస్తుంది న్యూమరేటర్కి, cot స్క్వేర్ ఆల్ఫా -1 బై cot స్క్వేర్ ఆల్ఫా టోటల్ డివైడ్ బై cot స్క్వేర్ ఆల్ఫా -1. ఒక్కసారి ఈ రెండు క్యాన్సిల్ అవుతాయి, న్యూమరేటర్. మధ్యలో ఏముంది 1 బై cot స్క్వేర్ ఆల్ఫా ఉంది, 1 బై cot స్క్వేర్ ఆల్ఫా అంటే tan స్క్వేర్ ఆల్ఫా. సో ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్ 4 ఇంటూ sin 30. బాగా చూడండి క్వశ్చన్ని. 4 ఇంటూ sin 30 degrees cos 60 degrees. 4 ఇంటూ sin 30 వాల్యూ ఎంత 1/2, cos 60 వాల్యూ ఎంత, దట్ ఈజ్ ఆల్సో 1/2. 2 1 జా 2 2 జా క్యాన్సల్, 2 1 జా 2 1 జా. సో 1 ఈజ్ ద ఆన్సర్, ఆప్షన్ 1. నెక్స్ట్ వన్ sin ఆల్ఫా ప్లస్ cosec ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు 2 అయితే, sin ఆల్ఫా ప్లస్ cosec ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు 2 అయితే మరి sin n పవర్ ఆఫ్ ఆల్ఫా ప్లస్ cosec n పవర్ ఆఫ్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు ఎంత? sin ఆల్ఫా ప్లస్ cosec ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు 2 అయితే sin స్క్వేర్ ఆల్ఫా ప్లస్ cosec n పవర్ ఆఫ్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు ఎంత? 16th క్వశ్చన్. చూడండి, మనకి దీన్ని సాల్వ్ చేయాలంటే క్వాడ్రాటిక్ ఈక్వేషన్ వస్తుంది. sin ఆల్ఫా, సెకండ్ ఏముంది cosec ఆల్ఫా ఉంది, cosec నేను రాయొచ్చు 1 బై sin ఆల్ఫా అని రాయొచ్చు, ఈజ్ ఈక్వల్ టు 2. సో sin స్క్వేర్ ఆల్ఫా ప్లస్ 1, ఈ sin ఆల్ఫా అనేది ఇటు సైడ్ వచ్చేసి 2 sin ఆల్ఫా అవుతుంది. 2 sin ఆల్ఫా ఇటు సైడ్ వస్తే మైనస్ వస్తుంది 0. ఇప్పుడు ఎలా ఉంది
సైన్ స్క్వేర్ ఆల్ఫా ప్లస్ 1 మైనస్ 2 సైన్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు 0 ఉంది. ఇది ఎలా ఉందంటే సైన్ ఆల్ఫా మైనస్ 1 హోల్ స్క్వేర్ ఫామ్లో ఉంది ఈజ్ ఈక్వల్ టు 0. సైన్ ఆల్ఫా మైనస్ 1 కాబట్టి సైన్ స్క్వేర్ టీటా ప్లస్ బీ స్క్వేర్ అంటే 1 మైనస్ 2 సైన్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు 0. అప్పుడు ఏమవుతుంది సైన్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు 1 అవుతుంది. సైన్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు 1 అయితే సైన్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు 90 డిగ్రీస్. ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు 90 డిగ్రీస్. సో ఇప్పుడు సైన్ 90 అంటే 1 అవుతుంది. 1 పవర్ ఆఫ్ ఎన్ ప్లస్ 1 పవర్ ఆఫ్ ఎన్ 1 ప్లస్ 1 2నే అవుతుంది. సో 16th ఆన్సర్ ఈజ్ 2. ఓకేనా. నెక్స్ట్ 17th సైన్ టీటా ప్లస్ కాస్ టీటా ఈజ్ ఈక్వల్ టు √2 ఇంటూ సైన్ 90 మైనస్ టీటా. దెన్ 1/√2 ప్లస్ 1 ఏమవుతుంది సైన్ టీటా ప్లస్ కాస్ టీటా ఈజ్ ఈక్వల్ టు √2 సైన్ 90 మైనస్ టీటా అని ఇచ్చిండు. ఇప్పుడు మనకి అడిగినటువంటిది ఏంటంటే 1/√2 ప్లస్ 1. సో దేనికి సమానం అవుతుంది కాస్ టీటాకా సైన్ టీటాకా కాట్ టీటాకా టాన్ టీటాకా. ఇదేంటంటే ఇంతకుముందు ఏదో ఒక కాస్ టీటాను ఇచ్చేసి వాల్యూ ఎంత అని అడుగుతుండే. ఇప్పుడు వాల్యూ ఇచ్చేసి ఈ కింది వాటిలో ఏదానికి ఈక్వల్ అవుతుందో చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ అయితే మనం చూద్దాం సైన్ టీటా ప్లస్ కాస్ టీటా ఈక్వల్ టు √2 ఇంటూ సైన్ 90 మైనస్ టీటా అవుతుంది కాస్ టీటా అవుతుంది. సైన్ 90 మైనస్ టీటా కాస్ టీటా అవుతుంది. ఓకే. సో నెక్స్ట్ ఇది సైన్ టీటా ఈక్వల్ టు రూట్ కాస్ టీటా మైనస్ కాస్ టీటా. సో √2 కాస్ టీటా మైనస్ 1 కాస్ టీటా. ఈ రెండిట్లో కామన్ ఏముంది కాస్ టీటా. సో √2 మైనస్ 1 ఇంటూ కాస్ టీటా అవుతుంది. ఇదేది సైన్ టీటా. సో కాస్ టీటా రైట్ సైడ్ వస్తుంది డివైడ్ అవుతుంది అంటే టాన్ టీటా అవుతుంది. పైన రాస్తున్నా చూడండి టాన్ టీటా ఈజ్ ఈక్వల్ టు √2 మైనస్ 1 కానీ అక్కడ ఏముంది 1/√2 ప్లస్ 1 ఉంది. సో దీన్ని నేను ఏం చేస్తున్నా అంటే √2 మైనస్ 1/√2 ప్లస్ 1 మల్టిప్లై చేస్తున్నా. అప్పుడు ఏమవుతుంది మనకి √2 మైనస్ 1తో మల్టిప్లై చేస్తే న్యూమరేటర్ √2 మైనస్ 1 కింద 2 మైనస్ 1 అవుతుంది. సో √2 మైనస్ 1 వచ్చింది. సో √2 మైనస్ 1 వచ్చింది కాబట్టి ఇక్కడ కూడా వచ్చింది టాన్ టీటా అవుతుంది. సో టాన్ టీటా ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. 4th క్వశ్చన్. ఓకేనా. సైన్ టీటా ఈజ్ ఈక్వల్ టు √2 మైనస్ 1 ఇంటూ కాస్ టీటా వచ్చింది. సో సైన్ టీటా బై కాస్ టీటా అంటే టాన్ టీటా ఈజ్ ఈక్వల్ టు √2 మైనస్ 1 వచ్చింది. అక్కడ మనకు కావాల్సింది 1/√2 ప్లస్ 1 కాబట్టి √2 మైనస్ 1 √2 ప్లస్ 1తో మల్టిప్లై డివైడ్ చేస్తే మనకి 1/√2 ప్లస్ 1 వస్తుంది కాబట్టి టాన్ టీటాకి ఈక్వల్ అవుతుంది. ఓకే. నెక్స్ట్ వన్. సో 18th క్వశ్చన్ చూసినట్టయితే టాన్ 5 డిగ్రీస్ టాన్ 25 డిగ్రీస్ టాన్ 45 డిగ్రీస్ టాన్ 65 డిగ్రీస్ టాన్ 85 డిగ్రీస్ ఇలా ఉంది. ఒకసారి మనకి ఇవన్నీ కూడా ఎట్లున్నాయంటే ఒక ఫార్ములా గుర్తుపెట్టుకోవాలి టాన్ టీటా ఇంటూ టాన్ 90 మైనస్ టీటా. ఈ రెండింటి యొక్క వాల్యూ ఒకటి అవుతుంది. ఇది గుర్తుకుంటే ఈ లెక్క ఆన్సర్ ఈజీగా వచ్చేస్తుంది. మరి టాన్ 5 ఉంది 90 మైనస్ 5 ఎంత 85. ఈ రెండింటి మల్టిప్లై చేస్తే 1 వస్తుంది. ఈ రెండింటి మల్టిప్లై చేస్తే 1 వస్తుంది. ఇది ఎలాగో 1 ఇంటూ 1 ఇంటూ 1 అవుతుంది. ఓకేనా. సో టాన్ టీటా ఇంటూ టాన్ 90 మైనస్ టీటా ఈక్వల్ టు 1. ఈ ఫార్ములా ప్రకారం చేస్తే అయిపోతుంది. ద లెంత్ ఆఫ్ ద మినిట్స్ హ్యాండ్ ఆఫ్ ద వాల్ క్లాక్ ఈజ్ 6 సెంటీమీటర్. ఫైండ్ ద డిస్టెన్స్ కవర్డ్ బై ద టిప్ ఆఫ్ ద మినిట్స్ హ్యాండ్ ఈజ్ 25 మినిట్స్. 25 మినిట్స్ లోపల మనం చూసినప్పుడు ఫైండ్ ద డిస్టెన్స్ కవర్డ్ బై ద టిప్ ఆఫ్ ద మినిట్స్ హ్యాండ్ 25 మినిట్స్ లోపల ఎంత డిస్టెన్స్ ట్రావెల్ అవుతుంది. సో దాని యొక్క రేడియస్ ఎంత ఇచ్చిండు మినిట్ హ్యాండ్ యొక్క పొడవు 6 సెంటీమీటర్స్ కాబట్టి ఇది 6 సెంటీమీటర్స్ ఉంది. 25 మినిట్స్ లోపల మనకి ఎంత అవుతుంది యాంగిల్. సో 30 60 90 120 150. సో 150 డిగ్రీస్ బై 360 డిగ్రీస్ ఇంటూ 2πr 2 ఇంటూ 22/7 ఇంటూ 6. సో 0 0 క్యాన్సల్. నెక్స్ట్ ఇది 3 5 జా 3 12 జా నెక్స్ట్ 6 1 జా 6 2 జా 2 2 జా క్యాన్సల్. సో 22 ఇంటూ 5 అంటే 110 110/7. సో 19th ఆన్సర్ 3 110/7 సెంటీమీటర్స్ అవుతుంది. ఎందుకంటే అది ఎంత డిస్టెన్స్ ట్రావెల్ అయింది ఇక్కడ నుంచి ఇక్కడ వరకు. దిస్ ఈజ్ ద లెంత్ ఆఫ్ ద ఆర్క్ అంటాం లెంత్ ఆఫ్ ద ఆర్క్. ఓకే. నెక్స్ట్ వన్ సీకెంట్ టీటా మైనస్ 1/సీకెంట్ టీటా ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు ఈ కింది వాటిలో ఏదవుతుంది సీకెంట్ టీటా మైనస్ 1/సీకెంట్ టీటా ప్లస్ 1. ఇక్కడ ఇచ్చిందేమో సీకెంట్ టీటాలో ఇచ్చింది అడిగిందేమో కాస్లో అడిగిండు కాబట్టి నేను ఏం రాస్తున్నా అంటే సీకెంట్ టీటాని 1/కాస్ టీటా మైనస్ 1/కాస్ టీటా ప్లస్ 1 అని రాస్తున్నా. ఎల్సిఎం ఏమవుతుంది
1 మైనస్ కాస్ టీటా బై కాస్ టీటా, అలాగే కిందనేమో 1 ప్లస్ కాస్ టీటా బై కాస్ టీటా. సో డినామినేటర్ లోపల కాస్ టీటా క్యాన్సిల్ అవుతుంది. సో 1 మైనస్ కాస్ టీటా బై 1 ప్లస్ కాస్ టీటా ఆప్షన్ ఉందా? థర్డ్ ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. థర్డ్ ఆప్షన్. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్.